సేవకుల ప్రయాసం దీవించినావు, మీకు వందనములు. నిన్న ఉదయం రాత్రి కాలం అనేక మంది ప్రజలను తెచ్చి దేవాని సేవకులను బలపరిచి మీరు వాడుకున్నందుకు మీకు వందనములు ప్రభా. ఇంతబడిన వాక్యం ఫలింపచేయము. సేవకుల యొక్క ప్రయాస ఎక్కడ వ్యర్థమైపోకుండా సహాయం చేయండి ప్రభా. తండ్రి, ఈ ఉదయకాలం కూడా మీరు మాతో మీరు మాట్లాడము. దేవాని సన్నిధి మాతో ఉంచు, బలపరచు, కాపాడు, సహాయం చేయము. ఎండవేడి మీకు లేకుండా నీ కృప అనుగ్రహించి నడిపించండి తండ్రి. నీ దాసును ఇప్పుడు మొదటి వర్తమానం విశ్వానుపమానం ద్వారా మాతో మీరు మాట్లాడి మీరే మీ నామమునకు మహిమ తెచ్చుకున్నాం. క్రీస్తు నామమును అడుగుతున్నాం తండ్రి. ఆమెన్ అనండి. మరి గట్టిగా అనాలి కదా. ఆమెన్ అనండి. ఇప్పుడు తమ్ముడు కిషోర్ మనతో మాట్లాడతాడు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం ప్రియులారా. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. ఈ మాట యొక్క భావము యేసు ప్రభువారు 20వ వచనంలో చెప్తూ, రాతి నేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యము ఎలాంటి శక్తి కలిగినదో మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ వాక్యము 2వ నేల గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. వాక్యము యొక్క వేరు లోపలికి వెళ్లకుండా కొన్ని బండలు వాటిని అడ్డుకుంటున్నాయి. విశ్వాసములో వారు వేరు పారకుండా ఈ బండలు ఆటంకపరుస్తూ ఉన్నాయి. రాత్రి కాలంలో ఆ బండల గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. 3 బండల గురించి రాత్రి నేర్చుకున్నాం. మొదటిది దురాలోచనలు, రెండవది జారత్వములు, మూడవది దొంగతనములు. ప్రియులరా, ఇటువంటి బండలు హృదయంలో పెట్టుకొని మనం వాక్యం వింటున్నప్పుడు ప్రియులరా, అవి కొంతకాలం ఉంటుందేమో కానీ ఆ తర్వాత వేరు లేనప్పుడు, అంటే వేరు లోపలికి వెళ్లకుండా ఈ బండలు అడ్డుకుంటాయి. కాబట్టి వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతర పడతామట. ప్రియులరా, ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నట్లుగా ప్రవర్తిస్తాం. కాబట్టి ప్రియులరా, మిగిలిన బండల గురించి కూడా మనము ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, 4వది ఏంటంట నరహత్యలు. ప్రియులరా, నరహత్య చేయకూడదు అని 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నిర్గమకాండము 20వ అధ్యాయము 13వ వచనంలో 6వ ఆజ్ఞ ఏంటంటే, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ నరహత్య చేయకూడదు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపే హక్కు ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు ప్రియులారా. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపే హక్కు ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు ప్రియులారా. కాబట్టి వేరొక వ్యక్తిని నువ్వు చంపాలి అని నువ్వు అనుకున్నావంటే రేపు తీర్పు రోజున నీవు దేవునికి లెక్క చెప్పాలి.
కాబట్టి తీర్పు దినమున నీవు నిర్దోషువుగా ఉండునట్లు ఏ వ్యక్తి మీద కూడా నీవు నరహత్య ప్రయత్నము చేయకూడదు. ఇంకా కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. నీ ఆత్మను హత్య చేసుకునే హక్కు కూడా నీకు లేదు. ప్రియులరా, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరూ కూడా నరకాగ్నికి లోనవుతారు. అది నీ పని కాదు. కాబట్టి ఆత్మహత్య కూడా ఘోరమైన పాపమే. నిన్ను నీవు చంపుకోవడానికి కానీ నిన్ను నీవు హత్య చేసుకోవడానికి కానీ ఏమాత్రము నీకు హక్కు లేదు ప్రియులరా. కాబట్టి ఇవి కూడా హత్య కిందకే వస్తాయి. హత్య రెండు రకాలు. ఒకటి భౌతిక సంబంధమైన హత్య, రెండవది మానసిక సంబంధమైన హత్య ప్రియులరా. భౌతిక సంబంధమైన హత్య ఫిజికల్ మర్డర్ అంటే ప్రియులరా, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపడం. అది ఏ కారణం చేతనైనా కానివ్వండి ప్రియులరా. ఆస్తుల తగాదాల్లో, అన్నదమ్ముల మధ్యలోనే ఇలాంటి హత్యలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ప్రియులరా. సొంత తల్లిదండ్రులను చంపేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆస్తుల గురించి. వింటున్నారా ప్రియులరా? భయంకరమైన విషయాలు ఈ దినాల్లో మరి ఎక్కువగా మనం వార్తాపత్రికల్లోనూ న్యూస్ ఛానల్స్లోనూ చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఎంత భయంకరంగా చంపేస్తున్నారంటే భార్యాభర్తలుగా ఉంటున్నారు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఏంటంట పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఇలాంటివన్నీ పెడుతున్నారు, గెట్ టుగెదర్స్ అంట. పెట్టిన తర్వాత ఆ పాతకాలపు విద్యార్థులందరూ కలుసుకుంటున్నారట. రీసెంట్గా జరిగిన ఒక విషయం చెబుతున్నాను. నేనేం కట్టుకథలు చెప్పట్లేదు ప్రియులను. అక్కడికి వెళ్ళి గెట్ టుగెదర్ 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకుంటున్నారట. ఆ పాత స్నేహితులు కలుసుకుంటున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు. ఆ తర్వాత ఆ చదువుకునే రోజుల్లో వాళ్ళకు ఉండిన పరిచయాలను బట్టి మరలా ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఫోన్లో చాటింగ్ మొదలు పెడుతున్నారట. రీసెంట్గా అలాంటి ఒక కార్యం జరిగింది. భర్తను విడిచిపెట్టి పూర్వం ఆ పరిచయాన్ని బట్టి ఆ వ్యక్తితో సంబంధం పెట్టుకుందట. చివరికి అది ఎంతవరకు తీసుకుని వెళ్ళిందంటే భర్తను చంపేసే వరకు కూడా తీసుకుని వెళ్ళింది. వింటున్నారా? భర్తను చంపేసి డ్రమ్స్లో వేసేస్తున్నారట. ఎలాంటి ఘోరమైన సామాజిక పరిస్థితులు వచ్చేసాయి. నరహత్య, ఏ నరహంతకుల్లో నిత్య జీవం ఉండదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియులారా. కయీను తన తమ్ముడైన ఏబేలును చంపేశాడు. ఎందుకు చంపేశాడండి? దేవుని వాక్యంలో ఏముందో తెలుసా? కయీను క్రియలు చెడ్డవియును, ఏబేలు యొక్క క్రియలు మంచివి గనుక అసూయతో చంపేశాడట. ప్రియులారా, ఇలాంటి మర్డర్స్ ఎన్నున్నాయో, ఎంతమందిని చంపేశావో. రక్తాపరాధ పాపం నిన్ను తరుముతుంది, జాగ్రత్త. అది నిన్ను, నీ బిడ్డల తరములు కూడా అది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది ప్రియులారా. కాబట్టి రక్తాపరాధ పాపము నుండి నన్ను విడిపించుము అని దావీదు ఏడ్చాడు ప్రియులారా. ఎందుకు? దావీదు అమాయకుడైన బత్షెబా యొక్క భర్త ఊరియాను చంపించేశాడు. దేవుడు అది చూసి చాలా దుష్కార్యముగా ఎంచినాడట ప్రియులారా. కాబట్టి నరహత్య అనేది ఘోరమైన పాపము. ఇంకొక రకమైన హత్య ఉంది. ఏంటంటే తెలుసా? క్యారెక్టర్ అసాసినేషన్. అంటే గుణశీలాన్ని చంపేయడం. వాళ్ళ గురించి చిలవలు పలవలు అల్లేసి ఫలానా ఆవిడ ఎలాంటిది, ఫలానా ఆయన ఎలాంటి వాడు అని లేనివి ఉన్నవి అన్నీ కలిపేసి ఆ వ్యక్తిని బ్రతికుండగానే చంపేసేయడం ప్రియులారా. క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. గుణశీలాన్ని, వ్యక్తిత్వాన్ని చంపేసి ఇంక అటువైపు వ్యక్తి కోలుకోలేకుండా ఏదో ఆత్మహత్యో ఏదో ఒకటి అయిపోయేలాగా చేయడం. ఇది కూడా చాలా ఘోరం. దీని విషయంలో కూడా రేపు జడ్జిమెంట్ థ్రోన్ అంటే తీర్పు సింహాసనం ఎదుట నువ్వు నిలబడినప్పుడు లెక్క చెప్పాలి. నేను ఎలా పడితే అలా జీవించేస్తాను, నేను ఎవ్వడికి లెక్క చెప్పక్కర్లేదని అనుకుంటున్నావేమో. ఒకరోజు
ఆ సింహాసనాసీనుడైన క్రీస్తు ఎదుట నువ్వు నిలబడాలి. నీవే కాదు, భూమి పుట్టినప్పటి నుండి మొట్టమొదటి మానవుడైన ఆదాము మొదలుకొని భూమి అంతమయ్యే వరకు కూడా ప్రతి వ్యక్తి ఆయన ఎదుట నిలబడవలసిందే. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటుందంట, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుతుందంట. నువ్వు ఎవడమైనా కానీ యేసు ఎదుట నిలబడి నీ జీవితం గురించి నీవే లెక్క చెప్పాలి. ఎవరు నీ కోసం వచ్చి లెక్క చెప్పరు. మరొకరి జీవితం గురించి కూడా ప్రభు నిన్ను అడగడు. ఎవరి బరువు వారే మోయాల్సి ఉంటుంది ప్రియులారా. కాబట్టి నరహత్య అనే భయంకరమైన పాపము, ఇంకా అబార్షన్స్, ఏమండి, గర్భపాతాలు. రాత్రి కాలంలో దీని గురించి కొంత మాట్లాడాను. గర్భపాతాలు ఏమండి, వివాహం కాకుండానే అక్రమంగా జీవించేసి అభం శుభం తెలియని బిడ్డల్ని పసిపిల్లలుగా ఉండగానే చంపేయడం, గర్భంలో పిండాలుగా ఉండగానే వారి గొంతును నిలుమేయడం. ప్రియులరా, ఇవన్నీ కూడా నరహత్య కోవలోనికి వస్తాయి. నువ్వు చాలా డిగ్నిఫైడ్గా డీసెంట్ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన నువ్వు నరహంతకుడివి, నరహంతకురాలి కాదు అని సమాజానికి నువ్వు నిరూపించుకున్నంత మాత్రాన దేవుడు నిన్నేదో నిర్దోషిగా ఎంచడు ప్రియులరా. కాబట్టి ఇటువంటి దోషం ఎవడైనా చేస్తుంటే ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడాలి. పౌలు ఏమంటున్నాడు? నేను తెలియక చేసి తిని గనుక కనికరింపబడి తిని. ఆ దొంగతనము చేసేవాడట సిలువలో, రెండవ దొంగ నరహంతకుడు కూడా. కానీ యేసు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే ఆ వ్యక్తిని ప్రభు క్షమించాడు. నువ్వెంత ఘోరపాపివైనా కానీ ప్రభు దగ్గరికి వచ్చి ఒక ఛాన్స్ అడిగి పశ్చాత్తాపడి ఆ పాపము నుండి పూర్తిగా తిరగడానికి నువ్వు ఇష్టపడితే ప్రభు నీ జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని ఈ కూటాల్లో జరిగిస్తాడు ప్రియులరా. ఇంకా ప్రియులరా, ఇంకొక రకమైన హత్య ఏంటంటే మతం పేరుతో మారణ హోమాలు. ఏమండి, మతం పేరుతో చంపేసుకోవడాలు. ఇదిగో మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని ఇతరులని చంపడం. ఒక వ్యక్తిని చంపే హక్కు ఈ ప్రపంచంలో ఎవరికి లేదు ప్రియులారా, లేదు. అలాగా ఇదిగో మిమ్మును చంపు ప్రతివాడు తాను తన దేవునికి సేవ చేయుచున్నాననే కాలము వస్తుందని ప్రభు చెప్పాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ మర్డరర్స్, నరహంతకులు, వాళ్ళందరూ కూడా అగ్ని గంధకములతో. చూడండి ఆ మాట, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం చదువుదాం ప్రియులారా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. ఆ పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులు, అండర్లైన్ చేసుకోండి, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. వింటున్నారా ప్రియులరా? ఇది నేను చెప్పిన మాట కాదు, సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట. నరహంతకులందరూ కూడా అగ్ని గుండములో పడతారట ప్రియులరా. కాబట్టి ఇంకొక రకమైన హత్య ఉంది. ఏంటంటే తన సహోదరుని ద్వేషించువాడు. చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుదాం ప్రియులారా. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. తన సహోదరుని ద్వేషించువాడు. ఏమండి, ద్వేషమే చివరికి పగగా మారి పగ చివరికి నరహత్యగా మారుతుంది. కాబట్టి తన సహోదరుని ద్వేషించువాడు ప్రభు దృష్టిలో నరహంతకుడే. నువ్వు అనొచ్చు, నేను కత్తి తీసుకుని ఏం పొడవలేదు కదండి, లేకపోతే ఏదో అన్నంలో మందు కలిపి చంపలేదు కదండి, ఎన్ని రకాలైనగా నువ్వు మాట్లాడొచ్చు. కానీ నీ సహోదరుని మీద నీకు ద్వేషం ఉందంటే నువ్వు నరహంతకుడివే దేవుని దృష్టిలో. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించుకుందాం. ఎంతమంది మన హృదయంలో చచ్చి శవాలుగా పడున్నారు, ఎంతమంది మీద మన హృదయంలో ద్వేషం పెట్టుకుని బ్రతుకుతున్నాం ప్రియులారా. అందుకే మనకి నిద్ర లేవు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఎంతమంది హృదయంలో శవాలుగా పడున్నారు. వాళ్ళు బయటకైతే ప్రియులారా సజీవులుగా తిరుగుతున్నారు, కానీ నీ హృదయంలో మాత్రం వారు చచ్చిపోయి ఉన్నారు. ఎందుకంటే అంత ద్వేషం నీకు. నీ అత్తగారంటే నీకు ద్వేషం కాదా? నీ కోడలంటే నీకు ద్వేషం కాదా?
నీ తోటికోడలకి నీకు మాట్లాడి ఎన్ని సంవత్సరాలు అయింది? నీ ఆడబడుచుతో నువ్వు సమాధానపడి ఎన్ని సంవత్సరాలు అయింది? ప్రియులరా, చాలా డీసెంట్గా వచ్చి మందిరంలో కూర్చుంటున్నాము. ఎన్ని సంవత్సరాలు అయింది వారితో నువ్వు మాట్లాడి? హృదయంలో ఎంత ద్వేషం పెట్టుకొని నరహంతకుడుగా నువ్వు ఉండి దేవుణ్ణి స్తుతించడానికి వస్తే వీఆర్ ద నెంబర్ 1 హిపోక్రైట్స్. అది మనం మొట్టమొదటి వర్గానికి చెందిన వేషధారులం ప్రియుల. కాబట్టి అందుకే ప్రభు ఏమన్నాడు, ఇదిగో నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా అక్కడే నీ అర్పణమును విడిచిపెట్టు. ఏంటండి? అక్కడే నీ అర్పణాన్ని విడిచిపెట్టి వెళ్ళి మొట్టమొదట నీ సహోదరునితో సమాధానపడి అప్పుడు వచ్చి నీ అర్పణమును అర్పించు. అర్పణం అంటే కానుక అని అనుకుంటున్నారు, డబ్బులు కాదు. అదొక్కటే కాదు. మందిరంలో హృదయం అంతటితో నువ్వేం చేసినా, పాట పాడినా, ఇక్కడ చిన్న పరిచర్య చేసినా, నువ్వు ఏం చేసినా కానీ అది అర్పణే. ఆ పాట పాడేటప్పుడు వీళ్ళరా నువ్వు ఎవరి మీదైనా ద్వేషం ఉన్నట్టు గుర్తొస్తే ఏం చేయాలంట? పాట ఆపేసాయి, వెళ్ళి ఆ వ్యక్తితో సమాధానపడి రమ్మంటున్నాడు దేవుని వాక్యంలో. లేకపోతే నువ్వు పాడే పాట ఆయనకి సంతోషాన్ని కలిగించదు ప్రియులారా. జాన్ నాక్స్ అనే ఒక భక్తుడు ఏం చెప్పాడు తెలిసిన? జాన్ నాక్స్ అనే ఒక భక్తుడు ఏం చెప్పాడంటే, కడగబడని హృదయంలో నుండి వచ్చే స్తుతి దేవుని నాసికారంధ్రములకు దుర్గంధం వంటిది అని అన్నాడు. మళ్ళా చెప్తున్నాను ప్రియులరా, కడగబడని హృదయంలో నుంచి వచ్చే స్తుతి దేవుని నాసికారంధ్రములకు దుర్గంధం వంటిది. అందుకే వెళ్ళి కడుక్కొని నీ హృదయాన్ని సరి చేసుకొని, ఈ రోజుల్లో సెల్ ఫోన్స్ వచ్చేసాయి, మందిరం బయటికి వెళ్ళు, ఆ వ్యక్తితో సమాధానపడు, వచ్చి అప్పుడు నువ్వు పాట పాడు. ప్రభువుకి అది పరిమళ సువాసన వలె ఆఘ్రాణిస్తాడు. కాబట్టి నరహత్య కొంతమంది మనసులో అనుకుంటారంట, పైకి చెప్పరు. నా భార్య చచ్చిపోవాలి, నా భర్త చచ్చిపోతే బాగుండు, ఈడెప్పుడు పోతాడో, ఇవన్నీ మనసులో అనుకుంటారంట ప్రియుల. జాగ్రత్త, హృదయమును ఆంతరింద్రియములను పరిశోధించు, నీతిగల దేవుడు దాన్ని చూస్తూ ఉన్నాడు. కొంతమంది క్షుద్ర పూజలు, చేతబళ్ళు, ఏమండి, క్షుద్ర పూజలు, చేతబళ్ళు చేసి ఇతరుల్ని బాధించి ఆ విధంగా చచ్చిపోయేలాగా చేస్తారట. జాగ్రత్త, ఇందాక చదువుకున్న లిస్టులో నరహంతకులు, మాంత్రికులు అని కూడా ఉంది ప్రియుల. మాంత్రికులు, ఈ చేతబళ్ళు ఆశ్రయించేవాళ్ళు, చేతబళ్ళు చేసేవాళ్ళు, క్షుద్ర పూజలు చేసి మనుషులను చంపేవాళ్ళు, వీళ్ళందరూ కూడా అగ్నిగుండములో ఉంటారు ఒక రోజున. అగ్నిగుండమునంటే నీకు భయము కలిగి యుగములు దాంట్లో నువ్వు మాడిపోవలసిందే, కానీ బయటకు వచ్చే నిరీక్షణే లేని స్థలం అది. కానీ నువ్వు భయము కలిగి ఇప్పుడు ఆ పాపమును గురించి హెచ్చరించబడి ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ పొందితే ప్రభు నీకు దాని నుంచి విడుదలిస్తాడు. ప్రియులరా, మరొక పాపము, మరొక బండ వ్యభిచారములు. రాత్రి జారత్వం అనే దాని గురించి చెప్పాను. జారత్వం అనగా వివాహమునకు ముందు ఒక యవనస్తుడు, ఒక యవనస్తురాలు చేసే భయంకరమైన పాపం అని చెప్పాను. ఈ వ్యభిచారం అంటే వివాహం అయిన తర్వాత నీకు ఇవ్వబడిన, అనుగ్రహింపబడిన పురుషుణ్ణి కాక మరొక పురుషుని దగ్గరికి వెళ్ళడం, నీకు ఇవ్వబడిన స్త్రీని కాక మరొక స్త్రీ దగ్గరికి వెళ్ళి పాపం చేయడము వ్యభిచారము ప్రియులరా. ఈ వ్యభిచారము బహు భయంకరమైనది. డిఎల్ మూడి అనే భక్తుడు ఏం చెప్పాడంటే, అడల్టరీ ఈజ్ ద షార్ట్ కట్ వే టు గో టు హెల్ ఫైర్ అని అన్నాడు. అంటే ఈ వ్యభిచారము అగ్నిగుండానికి వెళ్ళిపోవడానికి దగ్గర దారి, షార్ట్ కట్ అని అన్నాడు. కాబట్టి నువ్వు తొందరగా నరకం వెళ్ళిపోవాలనుకుంటే ఈ వ్యభిచారం అనే పాపం నిన్ను త్వరగా తీసుకుని వెళ్ళిపోద్దట ప్రియుల. దేవుడు నీకు ఒక భార్యనిచ్చాడు, దేవుడు నీకు ఒక భర్తనిచ్చాడు, ఆమెతో సంతోషించమన్నాడు, అతనితో సంతోషించమన్నాడు. వారి కాకుండా నీవు వేరొక మార్గంలోనికి నువ్వు వెళ్ళావా, భయంకరమైన అగ్నిగుండం నీ కోసం కాసుకొని కూర్చుంది. ఆ రోజు నువ్వేమని ప్రమాణం చేశావు? దేవుని ఎదుట, సంఘము ఎదుట నిన్ను కాక మరొక స్త్రీని కానీ మరొక పురుషుని కానీ ఆశించనని దేవుని ఎదుట నేను ప్రమాణం చేస్తానన్నావు. ఆ నిబంధన ఏం చేశావు?
ప్రియులరా, ఈ దినాల్లో మనుషులు సిగ్గుపడట్లేదండి, దానికోసం సిగ్గుపడట్లేదు ప్రియులరా. చాలా సంతోషంగా, అదేదో గర్వంగా. ప్రియులరా, ఎంత నీచమైన పనులు ప్రియులరా, ఇవన్నీ నీచమైన పనులు. జంతువుతో సమానంగా మానవుడు అయిపోయినాడు ప్రియులరు. అందుకే దేవుని వాక్యంలో ఇట్లాంటి లైంగికమైన అపవిత్రత భయంకరమైన చిక్కుల్లో పెట్టేస్తుందని వాక్యం సెలవిస్తూ ఉంది. కొంతమంది చూడండి ఒకసారి మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు చెప్పిన డెఫినేషన్, వ్యభిచారమునకు ఆయన చెప్పిన నిర్వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27-28 వచనాలు చదువుకుందాం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. వింటున్నారా ప్రియులరా? నీవేదో శారీరకంగా కలవక్కర్లేదు, నీ హృదయంలో ఎప్పుడైతే ఆమె గురించి మోహపు చూపు చూసి ఆలోచించడం మొదలుపెట్టావో, అట్ దట్ మూమెంట్, ఆ సమయంలోనే, ఆ క్షణంలోనే నువ్వు ఆమెతో పాపం చేసినట్లే, వ్యభిచారం చేసినట్లే. ఆ లెక్కను చూసుకుంటే ప్రియులరా, అది ఎంత లిస్ట్ ఉందో హృదయంలో. దాని గురించి పశ్చాత్తాపడాలి ప్రియులరా. వ్యభిచారం అనే అంత భయంకరమైన పాపం అంత దూరంలో ఉండగా, దానికంటే ముందు స్టెప్ ఏంటో తెలుసా? మోహపు చూపు. ఇక్కడ స్టార్ట్ అవుతుంది చెడ్డ చూపు. అప్పటి వరకు ప్రియులరా నార్మల్గా కనపడ్డ వాళ్ళు ఈరోజు నీకేదో వ్యత్యాసంగా కనపడిపోతారు అంతే. ఆ పండట ఏదైనా తోటలో ఉన్న పండు రోజు చూస్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు, మంచి చెడ్డల వివేకమునిచ్చి పండు, ఏ పండునైతే ప్రభు నిషేధించాడో దాన్ని రోజు చూస్తున్నారు, కానీ ఏమనిపించలేదు. ఆ రోజు మాత్రం ఏం జరిగిందంట? అది చూచుటకు రమ్యముగా కనపడిందంట. ఏం మాయిదారి రోగం వచ్చేస్తుందో ఆ రోజే వస్తుంది ప్రియుల, కళ్ళకి ఆ పొరలు కమ్మేస్తాయి అంతే ప్రియులరా. మోహపు చూపు మొదలైపోద్ది, అది నిన్ను చివరికి ఎక్కడికి నడిపిస్తుంది? వ్యభిచారమునకు నడిపిస్తుంది ప్రియుల. వ్యభిచారము ఘోరమైన పాపము. సొంత కుటుంబాల్లో వ్యభిచార పాపములు చేసేవాళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు భార్యల విషయంలో. ప్రియులరా, దేవుని వాక్యంలో హేరోదు అనే ఒకడు ఉన్నాడు, వాడు తన తమ్ముడు భార్యను ఉంచుకున్నాడట. ఎంత నీచమైన విషయం అండి! ఈ పాపం ఎప్పటికైనా పోతుందా? కుటుంబాన్ని విడిచిపోతుందా? అన్న అమాయకుడని లేదా తమ్ముడు అమాయకుడని తమ్ముని యొక్క భార్యను వంచించి తీసుకోవడం ఎంత పాపము ప్రియులరా. చివరికి హేరోదు ఎలా చనిపోయాడో మనకు తెలుసు ప్రియులరా. ఇలాంటి పాపములను మనము గద్దించినప్పుడు కూడా కొంతమందికి నచ్చదు. బాప్తిస్మిచ్చి యోహాను ఆ పాపమును గద్దించాడని చివరికి బాప్తిస్మిచ్చి యోహాను తల తీయించేశారు. వ్యభిచారం అనే పాపం వెనకాల నరహత్య అనేది వెనకాల పరిగెడుతుందంట. వినండి ప్రియుల, వ్యభిచారం ఎక్కడుందో అక్కడ నరహత్య అనే పాపం పరిగెడుతుందట. ఈ రెండు అక్కజెల్లులు లాంటివటండి. వ్యభిచారం ఎక్కడుంటే అక్కడ నరహత్య ఉంటుంది. ఆత్మహత్యో నరహత్యో ఏదో ఉంటుంది అంతే అక్కడ. కాబట్టి జాగ్రత్త. నీ కన్నులు ఎలాగ చూస్తున్నాయి? యోబేమన్నాడు, ఇదిగో నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటుని, కన్యకని నేను ఎలాగ చూస్తాను. ఎంతమంది ప్రియులరా ఇక్కడ మన అవయవాలతో నిబంధన చేసుకునే వాళ్ళు ఉన్నారు. నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, కన్యకని నేను ఏ దృష్టితో చూస్తానండి? ఏ దృష్టితో చూస్తున్నాను? ఒక చెల్లిలాగా చూస్తున్నానా ప్రియులరా? ఒక అక్కలాగా చూస్తున్నానా? నా కుటుంబంలో నాతో పాటు పుట్టి పెరిగిన వారిలాగా చూస్తున్నానా? ఎవరిని చూసినా వికారంతో నిండిపోయి విషంగక్కే చూపులే కదా. అది మన హృదయ యొక్క స్థితి. హృదయంలో ఉండిన ఈ వ్యభిచారం అనే బండ ప్రియులరా. దావీదు ప్రియులరా ఒక రోజున వసంతకాలమున రాజుల యుద్ధమునకు వెళ్ళే సమయంలో యుద్ధానికి వెళ్లకుండా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయకుండా మేడ మీదకెక్కి తిరుగుతూ ఉన్నాడు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, లీజర్ మ్యాన్ మైండ్ డెవిల్స్ వర్క్ షాప్ అని. అంటే ఏంటి? ఖాళీగా సోమరతనంగా తిరిగేవాడి యొక్క మనసట దెయ్యాల కర్మాగారం అట, ఫ్యాక్టరీ లాంటిది. కాబట్టి తిరుగుతూ ఉన్నాడు. తన కంటిలో ఒక స్త్రీ పడింది ప్రియులరా.
ఆమెను ప్రియులారా ఆలోచించలేదు. దేవుని పరిశుద్ధతను ఎరిగిన వాడైనప్పటికీ ప్రియులారా అందుకే ఈ పాపం బహు భయంకరమైనది. ప్రియులారా ఆ స్త్రీని తెప్పించుకున్నాడు, పాపం చేశాడు, కామ్గా పంపించేశాడు. ప్రియులరా దాని తర్వాత ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు దీన్ని కప్పించాలి అంటే ఏం చేయాలి? భర్త దగ్గరికి పంపించాడు. కానీ భర్త చాలా నీతిమంతుడు, సైనికుడు. ఊరియా చాలా నీతిమంతుడు. కాబట్టి ఊరియాని చంపించేయాలని అనుకుని ప్రియులరా యుద్ధం మోపుగా జరుగుతున్న స్థలంలో అమాయకుడిని తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టేశాడు. బాణములు బలంగా తగిలటం వలన ఊరియా చచ్చిపోయాడు. అందరూ నార్మల్గా ఏమనుకుంటున్నారంటే యుద్ధంలో చచ్చిపోయాడు ఊరియా అని అనుకుంటున్నాడు. అది కాదు. విషయం ఏంటంటే దావీదు ఒక ప్లాన్ ప్రకారం చంపించేశాడు. నరహత్య, వ్యభిచారము, దాని వెనకాల ప్రియులరా ఇందాక చెప్పాను, వ్యభిచారం వెనకాల నరహత్య తిరుగుతూ ఉంటుంది. అడ్డు తొలగించేసుకోవాలనుకున్నాడు. ప్రియులరా అందరి కళ్ళు బాగానే కప్పాడు. కానీ ఎవరి కళ్ళు కప్పలేకపోయాడు? జీవము కలిగిన దేవుడు, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన దేవుని యొక్క కన్నుల నుంచి తప్పించుకోలేకపోయాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇదిగో చూడండి ఆ మాట, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం త్వరగా చదువుకుందాం. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్య నీకు భార్య అగునట్లుగా నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. నీ ఇంటి వారి మూలముననే నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగింతును. పగటి యందు వాడు వారితో సైనించును. నీవి కార్యమును రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలు చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని వింటున్నారా? దావీదుకి ఆ క్షణం మొదలుకొని చనిపోయే వరకు తన జీవితంలో యుద్ధాలే. ప్రియులారా తన కుమారుడు అమ్నోను చచ్చిపోయాడు, అబ్షాలోము చచ్చిపోయాడు, ఎన్ని భయంకరమైన అదోనియా చచ్చిపోయాడు. ఎంత భయంకరమైన యుద్ధాలు వచ్చినాయో తెలుసు. ఒక్క పాపము ప్రియులారా, వ్యభిచారం అనే పాపంలో పడ్డామంటే చిక్కులే అంతే. నీ బలం వేరేవాడికి ఇచ్చేసినట్లే. అది రహస్యంగా ఎవడైనా చూస్తే చిన్న పిల్లోడైనా నిన్ను ఆట పట్టిస్తాడు. ప్రియులారా వ్యభిచారం వల్ల వచ్చే అపకీర్తి ఎన్నటెన్నటికీ తొలగిపోదా, నింద తొలగిపోదండి. కాబట్టి బహు జాగ్రత్త ప్రియులరా. యోబు ఏమంటున్నాడు? 31వ అధ్యాయము, యోబు గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. నేను నా హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. అది దుష్కామ కార్యము, అది న్యాయాధిపతుల చేత శిక్ష నొంద తగిన నేరము, అది నాశన కోపం వరకు దహించు అగ్నిహోత్రము, అది నా ఆదాయమంతయు ₹1 నీకు మిగలదు. ఏమండి, 2వ ఫ్యామిలీ అని సంతోషపడుతున్నావేమో, ₹1 నీకు మిగలదు. నీ ఆదాయం అంతా నిర్మూలమైపోయింది. కాబట్టి బహు జాగ్రత్త ప్రియులరా. ఈ వ్యభిచార పాపం వలన చాలామంది కోర్టుల దగ్గర కనబడే వాళ్ళు వీళ్ళే. దేనికోసం? డివోర్స్ కోసం, విడాకుల కోసం. ప్రియులరా ఎంతమంది ప్రియులరా వాళ్ళు జాగ్రత్తగా వదిలించేసుకోవాలని చూస్తున్నారంటే ఈ మధ్యకాలంలో. ఇట్లాంటి దుర్మార్గమైన కార్యాలు చేసింది ఇది అపనమ్మకస్తురాలు, లేకపోతే ఇతను అపనమ్మకస్తుడు, మాకు డివోర్స్ ఇచ్చేయండి. ఇంకా ఇటువంటి పాపం వలన ఎయిడ్స్, HIV, సిఫిలిస్, గనేరియా ఇట్లాంటి భయంకరమైన వ్యాధులు ప్రియులరు సంక్రమిస్తాయి వ్యభిచార పాపం వలన ప్రియులరు. కాబట్టి ప్రియులరు ఈ పాపము అగ్ని వంటిది. ఏమండి, ఈ అగ్ని ఒళ్ళో వేసుకుంటే హాయిగా ఉంటుంది. అదేమన్నా ఐసిగడ్డలా చల్లగా ఉండటానికి. అందుకే దేవుని వాక్యంలో ఏముందో చూడండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 27, 28, 29 వచనాలు చదువుకుందాం. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొని నీడలా వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా, తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమైపోతాడు. శిక్ష తప్పించు. చాలండి ప్రియులరా,
ఏమంటే అగ్ని ఒడిలో ఉంచుకుంటే అవి కాలకుండా ఉంటాయా? వస్త్రాలు కాలకుండా ఉంటాయా? నిప్పుల మీద నడిస్తే పాదాలు కమలకుండా ఉంటాయా? ప్రియులరా, ఇటువంటి వ్యభిచార పాపంలో ఉన్నవాడికి కూడా నాశనము శీఘ్రముగా వస్తుంది. ప్రియులరా, మనము మన కన్నులతో నిబంధన చేసుకొని ఇటువంటి పాపము నుండి దూరంగా పారిపోవాలి. తర్వాత 6వ బండ లోభము అనగా ప్రియులరా ధనాపేక్ష లేదా పిసినారితనము. ఇది లోభము యొక్క అర్థము. ప్రియులరా, దేవుని వాక్యంలో లోభి గురించి చెప్పబడిన మాట ఒకటి చెప్తాను. ప్రియులరా వినండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము. లోభి ఏం చేస్తాడట? లోభి తన ఇంటి వారిని బాధ పెడతాడు. వాడు పెట్టడు, కనీసం భార్య బిడ్డలకు కూడా ఏమీ పెట్టడు. ప్రియులరా, వాడి మనసంతా దేని మీద ఉంటుందో తెలిసిన? సంపాదన సంపాదన సంపాదన, అంతే. దాన్ని ఖర్చు పెట్టడానికి వాడికి మనస్సు ఉండదు. ధనాపేక్షాపరులు ప్రియులరా. వాడు తన ఇంటి వారిని బాధ పెడతాడు. ధనాపేక్ష ఎక్కువైపోతే ప్రియులరా కొన్ని ఫలాలు మనం చూస్తాం. లోభత్వం యొక్క ఫలములు ఏంటంటే, మొట్టమొదటిది అణిచివేత. ఏమండి, ఆఫీసుల్లో ఎలాంటి అణిచివేత? ధనాపేక్ష వల్ల. లాబాను యాకోబుని ఎలాగ అణిచివేశాడు? యాకోబు ద్వారా తను లాభం సంపాదించుకోవడం కోసం 20 సంవత్సరాలు ప్రియులరా యాకోబు కొలువు చేశాడు. ఎన్నోసార్లు 10 సార్లు దాదాపు జీతం మార్చాడంట ప్రియులరా. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. కారణం ధనాపేక్ష వల్ల అణిచివేత ఉంటుంది ప్రియులరా. రెండోది, ధనాపేక్ష వల్ల దొంగతనం కూడా చేస్తారు. దొంగతనం చేసేవాడు అంతా కూడా పంచిపెడతాకి చేస్తాడా? చెప్పండి. పంచిపెడతాకి ఎవడో చేయడు దొంగతనం. ధనాపేక్ష, దాచుకోవడం. ఆకానుకి ధనాపేక్ష వలన బంగారు కమ్మి ఒకటి షీనారు వస్త్రమును దొంగిలించి తన గుడారంలో కప్పిపెట్టేశాడు ప్రియులరు. ఇవన్నీ ధనాపేక్ష యొక్క ఫలాలు. తర్వాత అవిధేయత. ధనాపేక్ష వల్ల అవిధేయత కూడా ఉంటుంది. ధనాపేక్ష ఎక్కువైపోయి సౌలు ఏం చేశాడు? అమాలేకీలకు సంబంధించినవన్నిటినీ దేవుడు నిర్మూలన చేయమంటే ఈ బలమైన గొర్రెలను ఎడ్లను జాగ్రత్తగా దాచేసుకున్నాడు ప్రియులరు. వెనకాల పెరట్లో కట్టేశాడు. అండి, మనుషులను అయితే నోరు మూయించగలం, కానీ ఆ పశువుల్ని నోరు మూయించగలమా? అవి అరుస్తున్నాయట. సమయాలు వచ్చాడు. సమయాలు వస్తే ఎదురుపడి సౌలు అంటున్నాడు, ఇదిగో నువ్వు చెప్పిందంతా నేను నెరవేర్చానంటే, ఎవరే పిచ్చోడా? ఆ వెనకాల ఉన్న ఆ గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడవి? అవిధేయత. ధనాపేక్ష ఉన్నవాడు లోబడ్డండి. ధనాపేక్ష ఉన్నవాడు దేవుని సేవకుని మాటకు కానీ దేవుని మాటకు కానీ లోబడడు, అవిధేయత చూపిస్తాడు. తర్వాత దోపిడీ ప్రియులరా. దోపిడీ, ధనాపేక్ష, దోపిడీని ప్రియులరా ధనాపేక్ష వల్లే దోచుకుంటారు. లంచాలు, ఆఫీసుల్లో లంచాలు. ప్రతి చిన్నదానికి ఏమంటే ఇక్కడి నుంచి ఫైల్ కొంచెం ముందు బెంచికి వెళ్ళాలంటే బల్ల కింద చేతులు పెట్టాల్సిందే. లంచగొండుల గుడారములు అగ్ని చేత కాల్చివేయబడును వాక్యం సెలవిస్తుంది ప్రియుల. దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 29:4 వచనం ఒకసారి చదవండి. సామెతల గ్రంథం 29:4 వచనం ప్రియుల. న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగచేయును. లంచములు పుచ్చుకునేవాడు దేశమును పాడు చేయను. నీవేదో 10 రూపాయలే లంచం అనుకుంటున్నావేమో, ఎందుకంటే నువ్వు కింద స్థాయి ఉద్యోగివి కనుక. ఇంకా నీకన్నా పెద్ద స్థాయి వాళ్ళు ఎంత తీసుకుంటున్నారో. నీవు 10 రూపాయలు లంచం తీసుకున్నా నీ వల్ల దేశము పాడైపోతుంది తెలుసునా? ఋతువులు వాటి క్రమాన్ని తప్పుతున్నాయి తెలుసునా? దేశము పాడైపోవడానికి లంచగొండులే కారణము. భారతదేశము ప్రియులరా నిజంగా దేశం మీద ప్రేమ ఉన్నవాడు లంచాలు తీసుకోడు. ఆగస్టు 15న ఏమండి, జనవరి 26న ఒక్కొక్కడికి దేశభక్తి పొర్లుకుంటూ వస్తుంది, కానీ ఆఫీసుల్లోని యథార్థతే నిజమైన దేశభక్తి ప్రియులరా.
కాదు, లంచాలు, లంచగొండులు. ప్రియులరా, ధనాపేక్ష పరులే లంచగొండులైపోతున్నారు ప్రియులరా. అందుకే దేవుని వాక్యంలో ఈ లంచగొండులు లేదా ఈ విగ్రహారాధన సంబంధించిన ధనాపేక్ష గురించి ఒక మాట మనం చదువుతాం ప్రియులరా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. కావున భూమి మీదనున్న మీ అవయవములు అనగా చారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, ఆఖరి మాట వినండి ప్రియులారా, విగ్రహారాధన అయినా విగ్రహారాధన అంటే కొంతమంది ప్రియులారా ఒక బొమ్మను తయారు చేసుకొని దాన్ని మాత్రమే ఆరాధించడం విగ్రహారాధన అనుకుంటారు. అది కాదు ప్రియులారా. కొంతమంది హృదయాల్లో డబ్బును ఆరాధిస్తారు, బంగారాన్ని ఆరాధిస్తారు. దేవుని స్థానంలో నువ్వు దేన్ని ఆరాధించినా అది విగ్రహారాధనే. నీ హృదయంలో దేవుడు ఉండవలసిన స్థానంలో ఏదుండినప్పటికీ అది విగ్రహారాధనే. అది అమ్మాయి అయినా కానీ, అబ్బాయి అయినా కానీ, నీ బిడ్డలైనా కానీ, నీ తల్లిదండ్రులైనా కానీ, దేవునికి ఇవ్వవలసిన స్థానం ఇవ్వకుండా ఎవరిని నీ హృదయంలో పెట్టుకున్నా అది విగ్రహారాధనే. ప్రియులరా, ఈ డబ్బును గురించి కూడా బైబిల్ ఏం చెప్తుందంటే విగ్రహారాధన అయిన ధనాపేక్ష. దీన్ని చంపేయాలంట ప్రియులరా. దేవుడు వచ్చి చంపడు, మనమే చంపేసుకోవాలి. అది దాని మీద మన యాటిట్యూడ్ అలా ఉండాలి ప్రియులరా. ధనాపేక్ష, డబ్బు సంపాదించుకోవడం తప్పేం కాదండి. మన కోసం, మన భార్య బిడ్డల కోసం కొంచెం నిల్వ చేసుకోవడం తప్పేం కాదు. న్యాయమైన పద్ధతిలో సంపాదించుకోవడం తప్పు కాదు ప్రియులారా. వారి అవసరతలు తీర్చడానికి నువ్వు న్యాయంగా సంపాదించుకో, తప్పేం కాదు. కానీ ధనం మీద ఉన్న పిచ్చి, ధనం మీద ఉన్న ప్రేమ, దాన్నే బైబిల్ ధనాపేక్ష అని చెప్తుంది ప్రియులారా. అందుకే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో పౌలు ఏమంటున్నాడు తిమోతితో, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఊరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోనూ ఏమండి ధనాపేక్ష అంటే ధనం సంపాదించుకోవాలి లేదా ధనముల మీదే మనసు పెట్టుకునే వాళ్ళు వీళ్ళ శోధనలో పడిపోతారట, ఊరిలో పడిపోతారట. అవివేకయుక్తములు, హానికరములైన అనేక దురాశల్లో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు అదే సోర్స్ ప్రియులారా. ఏ కీడు జరిగినా అది దేన్ని బట్టి జరుగుతుంది? ధనాపేక్షను బట్టే. అక్కడే ప్రొడ్యూస్ అవుతుంది ప్రియులారా. నువ్వు వ్యభిచారం చేయి, నరహత్య చేయి ప్రియులారా, ఏది చేసినా, దొంగతనం చేయి, ఏ పాపమునకైనా సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందట? ధనాపేక్ష దగ్గర నుంచి. డబ్బు సంపాదించాలి, అక్రమమైన మార్గాల్లో సంపాదించి తొందరగా పెద్దోడిని అయిపోవాలి. ధనాపేక్ష సమస్తమైన కీడుల నుండి, కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యోధా ఇస్కరియోతు ప్రియులరా. యేసుక్రీస్తు ప్రభువుని 30 వెండి నాణెములకు అమ్మేసుకున్నాడు ప్రియులరా. ధనము మీద ఉన్న ప్రేమ పిచ్చి పరులు. చివరికి అతను ఏం చేశాడు? ఆ డబ్బుని చల్లేసి వెళ్ళి చెట్టుకి ఉరేసుకొని నడిమికి బద్దలై చచ్చిపోయాడట. పేగులు మొత్తం బయటకు వచ్చేసింది. ఫైనల్గా డబ్బు నీకు ఇచ్చేది అదే ప్రియులరా, అదే నీకు ఇస్తుంది. కాబట్టి ఇంకొంతమంది వడ్డీ వ్యాపారం ప్రియులరా, వడ్డీ వ్యాపారం జాగ్రత్త. ఇక్కడ చాలామంది ఈ వడ్డీ వ్యాపారం గురించి వినాల్సి ఉంది ప్రియులరా. ప్రియులరా, దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసునా? నీ ద్రవ్యమును వడ్డీకి ఇవ్వకూడదు. కొంతమంది ప్రియులు చాలా లాజిక్గా మాట్లాడుతున్నారు. న్యాయమైన వడ్డీ అండి ప్రియులరా. నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. న్యాయమైన వ్యభిచారం ఉంటుందా? చెప్పండి ప్రియులరా. లీగల్ ప్రాస్టిట్యూషన్ ఉంటుందా? ఉండదు ప్రియులరా. వ్యభిచారం ఎంత పాపమో వడ్డీ తీసుకోవడం కూడా అంతే పాపం ప్రియులరా. కాబట్టి నీ ద్రవ్యమును వడ్డీకి ఇవ్వకూడదు. ఎవడైనా వడ్డీకి తీసుకుని వచ్చేవాడు సంతోషంతో తీసుకుని వస్తాడా? తీసుకురాడు. వాడు ఎంతో వేదనతో, చెమటోడ్చి, బాధతో తీసుకుని వస్తాడు. అది నీకు, నీ పిల్లలకు మంచిది కాదయ్యా. వడ్డీ డబ్బుల వలన నీ కుటుంబంలో పిచ్చోళ్ళు అయిపోతారు మనుషులు, ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతారు. ఆ డబ్బు నీకు మేలు చేయదు. అదే వాడి దగ్గరికి కొన్ని రోజులు అయిన తర్వాత వడ్డీ ఇవ్వకపోయినా పర్లేదు, అసలు ఇవ్వంటే ఎంత సంతోషంతో తీసుకొచ్చేస్తాడు. అది నీకు మేలు, అది నీకు మంచిది ప్రియులరా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, నీ ద్రవ్యమును వడ్డీకి ఇవ్వద్దు.
అందుకే ఫైనల్గా ప్రభు ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 6:19 చదువుదాం ప్రియులారా. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. నీ పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకునుడి, అచ్చట చెమట అయినను తుప్పు అయినను తినివేయదు, దొంగలు కన్నము వేసి ఎక్కడ కూర్చుకోమంటున్నాడు ధనాన్ని? పరలోకంలో కూర్చుకోండి, పరలోకంలో కూర్చుకోండి. ఇక్కడ ప్రభు కొరకు నువ్వు ఏదైతే చేస్తావో, ఆత్మల సంపాదన కొరకు నువ్వు దేనికైతే ఖర్చు పెడతావో అదంతా ఎక్కడ డిపాజిట్ అవుతుంది? పరలోకంలో డిపాజిట్ అవుతుంది. అక్కడ కూర్చుకోండి. అక్కడ చిమ్మెట తినేయదు, తుప్పు పట్టదు, దొంగలు కన్నం వేసి దొంగలేరు. ఫైనల్గా ఆయన ఏమంటున్నాడంటే, నీ ధనం ఎక్కడుండునో నీ హృదయము. అది ఫోన్పేలో నీ ధనం ఉంటే రోజుకి 20 సార్లు 30 సార్లు చెక్ చేస్తాం. ట్రంక్ పెట్టిలో ఉందనుకో, ట్రంక్ పెట్టి మీద ఏముంటుంది? నీ మనసు అంతా. వింటున్నారా? నీ ధనం ఎక్కడుంటుందో, నీ ధనము పరలోకంలో ఉందనుకో, నీ మనసు అంతా ఎక్కడుంటుంది? అందుకే అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడు కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అని ప్రభు చెప్పాడు. ఫైనల్గా ఒక జ్ఞానపూర్వకమైన ప్రార్థన సొలొమోను రాజు చేశాడు. సామెతల గ్రంథము 30:8-9 సామెతల గ్రంథం 30:8-9 వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. జాగ్రత్తగా వినండి. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా అనగా దేవుడు ఎవడని అందునేమో, లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ఎంత జ్ఞానయుక్తమైన ప్రార్థన అండి. నన్ను ఐశ్వర్యవంతునిగా చేయొద్దు. యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అని చెప్పాడు. ప్రియులారా, మనం ఏమనుకుంటాం తెలుసా? డబ్బు సంపాదిస్తుంటే దేవుడు దీవించాడని. ఒక్క వచనం చూపించండి ప్రియులారా, న్యూ టెస్టమెంట్లో డబ్బున్నవాడు ఆశీర్వదించబడినట్లుగా ఒక్క మాట చూపించండి. లేదు ప్రియులారా, మనకి నిజమైన ఆశీర్వాదాలకి నకిలీ ఆశీర్వాదాలకి తేడా కూడా తెలియదు. అది ఏమండి, అధికంగా డబ్బున్నవాడే ఆశీర్వదించబడినవాడైతే ప్రియులారా, అది గ్రేట్ కాన్స్పిరసీ, అది పెద్ద దగా వంచన. ప్రియులారా, యేసు ప్రభుకి చనిపోయేటప్పటికి సమాధులు పెట్టడానికి కూడా ఆయనకి స్థలం కూడా లేదు. కానీ ఆయన ది మోస్ట్ బ్లెస్డ్ మ్యాన్, మానవుడిగా జీవించిన వారిలో అందరికంటే ఆశీర్వదించబడిన వారు యేసుక్రీస్తు ప్రభువాడే. కాబట్టి ఐశ్వర్యము నాకు ఎక్కువగా దయచేయొద్దు, తినేసి కడుపు నిండి దేవుడెవడో అని అంటానేమో. ఈ డబ్బున్న వాళ్ళందరూ మాట్లాడుతున్న మాటలదే, దేవుడెవడో, దేవుడిని తెలుసుకోవలసిన పని నాకేముంది, దేవుడితో నాకు సంబంధం ఏముంది? నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము. ప్రభు ఏమంటాడంట? వెర్రివాడా, యు థౌ ఫూల్, నువ్వు వెర్రివాడవు. అలాగనుకుంటున్నావంటే నువ్వు వెర్రివాడవే. ఏమండి, నువ్వు ఫూల్ అన్నమాట. ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నావు. నువ్వు సంపాదించిందంతా ఎవడిది అవుతుందయ్యా? ప్రియులారా, కాబట్టి ఈ రాత్రి 3 బండల గురించి నేర్చుకున్నాం. ఈ 3 బండలు మొత్తం 6. ప్రియులారా, నీ హృదయాన్ని లోతుగా పరిశీలన చేసుకొని, ప్రభా ఇవి నా హృదయంలో ఉన్నట్లుగా నేను కనుగొంటున్నాను, ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాను, నాకు సహాయం చేయమని ప్రార్థన చేద్దాం ప్రియులారా. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, విన్న వాక్యము బిడ్డల హృదయాల్లో ఫలించినట్లు చేయండి. వాక్యము కేవలం విని తమను తాము మోసం చేసుకొనకుండా వాక్య ప్రకారం జీవించగలుగుటకు సహాయం చేయండి. ఈ బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.